నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పనితీరు సరిగా లేని వారికి పునశ్చరణ తరగతులు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావాలన్న చంద్రబాబు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు రావాలని మంత్రులకు కోడెల పిలుపు. అందరూ సహకరిస్తారని ఆశాభావం. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం పోరాడట్లేదు, విభజన హామీలేవీ నెరవేరట్లేదని జగన్ విమర్శ. జగన్ ఆరోపణలు అవాస్తవమన్న మంత్రి దేవినేని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ లేదని స్పష్టీకరణ. గణతంత్ర దినోత్సవ వేళ అప్రమత్త సందేశం. ఆఫ్ఘన్ల ముసుగులో చొరబడొచ్చని నిఘా వర్గాల హెచ్చరిక. ఎన్నికలు ప్రజాస్వామ్య వేడుకన్న ప్రధాని, అర్హులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 95 ఏళ్ల బామ్మ. కేరాఘర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్. శ్రీకాకుళంలో ఓటు విలువపై వినూత్న సందేశం. అశోక చక్ర నమూనాతో గిన్నెస్ బుక్లో చోటు.